అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం చేసుకోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇమ్మీడియట్గా ఇరాన్ అణు స్థావరాలని ధ్వంసం చేయాలనేది ఇజ్రాయెల్ డిమాండ్. అంటే అణు ఒప్పందం జరిగే అవకాశం ఉందా యుఎస్కి అండ్ ఇరాన్కి మధ్య? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అమెరికాల మధ్య న్యూక్లియర్ డిస్కషన్ జరుగుతుంది. అమెరికా ఏమంటుందంటే నువ్వు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా నువ్వు పీస్ఫుల్గా న్యూక్లియర్ ఎనర్జీ తీసుకో, కానీ అయ్యే పరివేక్షణలో చేసుకో. హైలీ ఎన్రిచ్డ్ యురేనియం అంటే న్యూక్లియర్ బాంబులు తయారు చేయడం హైలీ ఎన్రిచ్డ్ ప్లూటోనియం యురేనియం తయారు చేయకంటుంది. ఈరోజు ట్రంప్ గారు అంటున్నారు దీనికి రెడీ అయిపోయింది, ఇరాన్తో న్యూక్లియర్ డిస్కషన్ వచ్చేస్తాయి. ఇప్పుడు భారతదేశంతో మాట్లాడినట్టు ఆయన ముందే చెప్పేస్తూ ఉంటారు, అన్నీ ఏదో జరగబోయేది ముందే చెప్పేస్తారన్నమాట. అసలు ఇది జరుగుతుంది. ఒక పక్కన అలా మాట్లాడుతూ రెండో పక్కన ఇరాన్ బలహీనం చేస్తున్నాడు. అక్కడ సిరియాని దూరం చేశారు, ఒక సౌదీ అరేబియా వీళ్ళతో గగనతలను ఉపయోగించేటట్టు మాట్లాడుతున్నారు, ఇరాన్ని ఏకాకి చేస్తున్నారు ఆయన. తర్వాత హౌతీస్ మీద అటాక్ జరుగుతుంది, ఇజ్రాయెల్ అక్కడ హమాస్ మీద అటాక్ జరుగుతుంది. ఇజ్రాయెల్ రెడీగా పెట్టుకుంది F-35 F-22 బాంబర్స్ని, ఎందుకంటే ఇరాన్ ఎప్పుడైనా వేయడానికి. ఇరాన్ కూడా ఒక 600 మిసైల్ రెడీ పెట్టుకుంది. ఆయనేమో ఒక పక్కన న్యూక్లియర్ డిస్కషన్ జరుగుతూనే నేను చెప్పినట్టు వినకపోతే నీ భర్తం పడతానని ఇరాన్ని హెచ్చరిస్తున్నారు మోడీ గారు. ఇరాన్ ఆయన నమ్మకుండా డిస్కషన్, అంటే ఆయన అన్న డిస్కషన్ జరుగుతాయా జరగవని ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇరాన్ చాలా టఫ్ డిస్కషన్ చేస్తుంది, లొంగడం లేదు అమెరికా ప్రతిజ్ఞలకి. అమెరికా B-52 అమెరికా B-2 బాంబర్స్కి లొంగడంలే. అదే సమయంలో ఇజ్రాయెల్ ఏమంటుందంటే అసలు అణు ఒప్పందాన్ని ఇరాన్తో కుదుర్చుకోవద్దు, ఏదోలాగా వాళ్ళు అణుబాంబులు తయారు చేసేస్తారు, దాని బదులు మనకు బలం ఉంది కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్లను పేల్చేద్దాం, దాన్ని లేకుండా చేసేద్దాం, అది ఈజీ మార్గం అని ఇజ్రాయెల్ నెతన్యాహు గారు అంటూ ఉంటారు. అది ఇజ్రాయెల్ విధానం. అసలు న్యూక్లియర్ డిస్కషన్ చేయడమే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే ఈ ట్రంప్ గారు రాగానే న్యూక్లియర్ నుంచి ఒప్పందం నుంచి బయటికి తీసుకొచ్చిందే నెతన్యాహు గారి ప్రోద్బలంతో. ఇప్పుడు ఇదనమాట. సో ఇరాన్తో డిస్కషన్ జరుగుతున్నాయి, ఇరాన్ అమెరికాల మధ్య న్యూక్లియర్ డిస్కషన్ జరిగే అవకాశాలు 10% కూడా లేవు, కానీ ఈయనేమో జరిగిపోయింది అంటాడు. కానీ అదే సమయంలో అమెరికా ఇరాన్ మీద దాడికి ఇజ్రాయెల్తో కలిపి ప్లాన్ చేస్తుంది. ఇరాన్ కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఎలా తట్టుకోవాలో దాని వ్యూహం ఇరాన్ రిపబ్లికన్ ఫోర్సు స్టడీగా ఉంది. సో ఇదంతా ఒక యుద్ధ వాతావరణానికి వెళ్తుంది. కాబట్టి ట్రంప్ గారు ఏదో ఒప్పందం అయిపోద్ది అనేది అది చాలా ఇప్పుడే చెప్పడం అనేది అది వేగే, ఇప్పుడు చెప్పడం కూడా ధర్మం కాదు. అది జరిగే అవకాశాలు మాత్రం 50-50 ఛాన్స్ నా ప్రకారం చేస్తే జరిగే ఛాన్స్ చాలా తక్కువ కూడా ఉంది. ఒకవేళ జరిగినా భవిష్యత్తులో ఈ ఒప్పందం నిలబడే అవకాశం లేదు, ఎందుకంటే ఒకప్పుడు జరిగింది పోయింది. కాబట్టి ఇజ్రాయెల్ మీద అమెరికా మీద ఇరాన్ ఎప్పుడు కూడా గురిపెట్టే ఉంటుంది. అది ప్రపంచానికి 3వ ప్రపంచ యుద్ధం దారి తీసే అవకాశాలు పుష్కలంగా ఇక్కడ ఇరాన్ అమెరికా యుద్ధం మొదలవుతే వస్తుంది.